ఐపీఎస్ ఈ పదం వింటే చాలు కోట్లాది మంది భారతీయులు ఎప్పుడెప్పుడు ఐపీఎస్ అవుదామా అనేసి కూడా చాలా కలలు కంటారు. కానీ ఆ అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తది. అలాంటి అవకాశం వచ్చినటువంటి ఒక డైనమిక్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. తనే ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ గారు. అయితే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్నారు గత 2 రోజుల నుంచి కూడా. సో, అసలు ఐపీఎస్‌లోకి రావడానికి కారణం ఏంటి? అసలు ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేక విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నవీన్ కుమార్ గారు, ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకు ఐపీఎస్ అనేది అవ్వాలనుకున్నారు? మీరు అంబిషన్ దీని మీద ఎందుకు పెట్టుకున్నారు అప్పుడు? నేను జనవరి 12, 1977 రోజు పుట్టాను. నిజామాబాద్ టౌన్‌లో పుట్టాను. ఓకే. సో, జనవరి 12, 1977 అంటే నేషనల్ యూత్ డే. అది స్వామి వివేకానంద, ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయన పుట్టినరోజు నేను పుట్టడం జరిగింది. మనము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము అంటే మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతోమంది సహకరిస్తేనే మనం ఒక స్థాయికి ఎదుగుతాం. సో, అలాంటి వాళ్ళందరి గురించి దరిద్రుల్లో నారాయణ్‌ని చూడాలి అన్నాడు. ప్రతి పేదవాడిలో ఎంతో కష్టాలు ఉంటాయి. వాళ్ళందరికీ లైఫ్స్‌ని చేంజ్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ మిషన్ వన్ షుడ్ హ్యావ్ అని చెప్పేసి అన్నాడు. సో, అలాంటి యొక్క సామాన్య ప్రజల యొక్క లైఫ్స్‌లో చేంజ్ తీసుకురావాలంటే అందరికీ సమాజానికి సేవ చేయగలిగినటువంటి నాన్ కరప్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది, కష్టపడేవానికి ఖచ్చితంగా రిజల్ట్ ఏదైనా వస్తుంది అంటే అది సివిల్ సర్వీసెస్ మాత్రమే అని గ్రహించి దీంట్లో ఒక చిన్న మండలానికి కాదు, ఒక జిల్లాకి, ఒక స్టేట్కి, ఒక రాష్ట్రానికి మనం సేవ చేయొచ్చని అలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అని చెప్పేసి నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ముఖ్యంగా మీరు ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత తొలి పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? మీ ఎక్సైటింగ్ అంటే తొలి పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మీకు అప్పుడు? నేను ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్గా ఒక 3 months చేశాం. సో, ఈ కమాండో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఆపరేషన్స్కి వెళ్ళాను, ఇవన్నీ చేశాము. తర్వాత నేను పార్వతీపురంలో ఫస్ట్ టైం ఏఎస్పీగా పోస్టింగ్ చేశాను. తర్వాత రంపచోడవరం, తర్వాత సిఐడిలా అన్ని విధాలుగా చేసుకుంటూ వచ్చాను. సో, ఒకటేంటంటే ప్రతి సొసైటీ, ప్రతి ఏరియాలో ప్రాబ్లమ్స్ వేరువేరుగా ఉంటాయి. సో, ఆ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని స్టడీ చేసి దానికి ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఇవ్వడం అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయాల్సిన డ్యూటీ. ఇప్పుడు రంపచోడవరంలో నేను పనిచేస్తున్న టైంలో అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటంటే మావోయిస్ట్ ప్రాబ్లం ఒకటి ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే గంజాయి ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇవాళ మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ ఎక్కడైనా గంజాయి ఎక్కడ వస్తుందంటే ముఖ్యంగా వైజాగ్ జిల్లా రంపచోడవరం నుంచి ఎక్కువగా రవాణా అవుతుంది. పైగా అక్కడ చాలా క్రిటికల్ కండిషన్స్ కూడా వస్తాయి. అక్కడ వాతావరణం కానీ, అప్పట్లో నక్సలైట్ దీని కానీ అవన్నీ చాలా ఉంటాయి. చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా మీకు మీ జాబ్లో. అప్పుడు ఎలా ఎదుర్కొన్నారు అవన్నీ? ఇప్పుడు రంపచోడవరం ఏరియా అనేది ఎలా ఉంటుందంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో అటు సీలేరు రివర్ దాటిన తర్వాత కంప్లీట్గా మన బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఈ బార్డర్ ఎఫెక్టెడ్ ఏరియా అనేది కంప్లీట్గా మావోయిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియా. అక్కడ మూమెంట్స్ ఉంటాయి, దళమ్స్ తిరుగుతుంటాయి. ఎలా అంటే థిక్ ఫారెస్ట్లో కనీసం ఒక 5 meters 6 meters చదువు ఎవరన్నా కూడా తెలియదు. అంత థిక్ జంగిల్, రాకీ టెరెన్లో మనము ఒక ఆపరేషన్స్ చేయాలి అంటే మనము వీ షుడ్ జెల్ విత్ అ బ్యాక్గ్రౌండ్. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలి అంటే అక్కడ మావోయిస్ట్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి చాలామంది అంత ఫ్రీగా ఎంటర్ కాలేరు. ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు ఎంటర్ కావాలన్నా ఖచ్చితంగా పోలీసు యొక్క అసిస్టెన్స్ తీసుకొని లోకల్ పీపుల్ యొక్క సపోర్ట్ ఉంటే మాత్రమే ఆ ఏరియాలో ఎంటర్ కాగలుగుతారు. అక్కడ నెట్వర్క్ కవరేజ్ ఉండదు, ఫోన్స్ పనిచేయవు, కేవలం మన వైర్లెస్ సెట్ తప్ప కమ్యూనికేషన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి కష్టమైనటువంటి పరిస్థితిలో అక్కడ మనకి గంజాయి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లైఫ్కి తెగించి మోటివేటెడ్గా పనిచేసే కొంతమంది టీమ్స్ తయారు చేసి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తూ ఎవరెవరు గంజాయి పండిస్తున్నారు, కూలీలు మనకి చాలా కనబడతారు. ఎందుకంటే వాళ్ళకి కూలీకి సీలర్ రివర్ అటు సైడ్ పండించేసి ఒక బస్తాలో అతను కూలీ లివర్ క్రాస్ చేసి ఇటు సైడ్ వచ్చేసి డంప్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది. నేను ఎన్నోసార్లు 1400 kgs 2000 kgs ట్రక్కులు కూడా పట్టుకున్నాను. ఇప్పుడు కేజీల లెక్క ఇప్పుడు చిన్న చిన్న ప్యాక్స్ కనబడుతున్నాయి. నేను పట్టుకున్నది లారీల్లో. సో, లారీలు అంటే ఒక్కొక్క లారీ నేను ఒక్కరోజు నిద్రపోతే ₹1 కోటి మాల వెళ్ళిపోతుంది. ఎంతో అది విషంలాగా ప్రతి సమాజంలో ఇక్కడికి వచ్చేసేసి యూత్కి, చిన్న చిన్న పిల్లలకి అలవాటు చేసి వాళ్ళ యొక్క ఫ్యూచర్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఈ 2 రోజుల నుంచి జరిగిన పరిణామాలు కూడా మీరు చూశారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు సడన్గా పోలీసులు తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ అయిపోయిందని అనేక వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా కూడా మీ మీద నెగిటివ్ పబ్లిసిటీ అనేది వచ్చేసింది.
అసలు ఏంటి బన్వర్లాల్ గారికి మీకు అంత గొడవ అంటారా? లేకపోతే ఎక్కడ మీకు మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది? ఏ ప్రాబ్లమ్‌లో దాన్ని ఎట్లా మీరు చేసుకోబోతున్నారు? మీకు జరిగిన డ్యామేజ్‌ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ విషయానికి నేను వస్తున్నాను. హ్మ్. ఇందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్, హ్మ్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనేది విషయం కాదు. హ్మ్. ఇట్స్ అ ప్యూర్లీ సివిల్ ఇష్యూ హ్మ్. బిట్వీన్ అ టెనెంట్ అండ్ అన్ ఓనర్. హ్మ్. ఇందులో ఓనరు హ్మ్. బన్వర్లాల్ ఐఏఎస్ రిటైర్డ్. అవును. ఆయన ఇల్లు ఇది. అవును. సో ఆయన దగ్గర టెనెంట్గా మా అన్నయ్య సాంబశివరావు గారు అవును. 2014లో ఇంటూ అగ్రిమెంట్ చేసుకొని ఓకే. టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఇంత రెంట్ పే చేయాలి, ఎవ్రీ ఇయర్ 5% ఎన్హాన్స్మెంట్ అన్న కండిషన్స్తో ఓకే. ఇద్దరు ఒప్పుకొని ఓకే. ఈ ఇంట్లోకి ఎంటర్ కావడం జరిగింది. ఓకే. ఎంటర్ అయిన టైంలోనే, అగ్రిమెంట్ జరిగిన టైంలోనే హ్మ్. నేను ఈ ఇంటితో నాకు అందులో అగ్రిమెంట్ హోల్డర్ని కాదు, కాదు. కేవలం విట్నెస్ కూడా కాను. నాకు ఆ అగ్రిమెంట్తో ఎలాంటి సంబంధము లేదు. హ్మ్. నేను బన్వర్లాల్ గారితో ఇప్పుడో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. హ్మ్. ఫోన్లో నాకు అసలు అతని కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు. హ్మ్. ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంట్ లేదు. అవును. అన్నయ్య రెంట్ పే చేస్తున్నాడు, ఆయన రెంట్ తీసుకుంటున్నాడు, హ్యాపీగా ఉంది. అవును. ఒక టెనెంట్ ఓనర్ మధ్యలో హ్మ్. 7 ఇయర్స్ వరకు కార్డియల్ రిలేషన్ ఉంది. హ్మ్. అంటే ఈ రెంట్ స్టార్ట్ అయింది 72,500 అవును. పర్ మంత్ నుంచి ఎవ్రీ ఇయర్ 5% ఎన్హాన్స్మెంట్ అవుతుంది. అవును. అంటే అది ఆ రెంట్ ఎన్హాన్స్ అవుతూ అవుతూ లక్ష ప్లస్ అయింది. అవును. సో ఇంత అమౌంట్ ఎవ్రీ మంత్ పే చేయగలిగే మనిషి పెద్ద మనిషి అయి ఉంటాడా కదా? కరెక్ట్. సో ఈ రెంట్ కడుతున్నాడు అంటే తనకి సోర్స్ ఉండి తను ఒక రెస్పెక్టబుల్గా ఉండేవాడైతేనే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఆ రిలేషన్ ఉండగలిగితేనే 7 ఇయర్స్ హ్యాపీగా ఉండగలుగుతారు. అవును. లేదంటే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, లైట్ పోయిందనో, ఇంకోటి ఇక్కడ వాటర్ రావట్లేదనో, ఎన్నో చూస్తుంటాం ఇష్యూస్. 7 ఇయర్స్ కలిసి ఉన్నారు అంటే ఎంత కార్డియల్గా, ఎంత హెల్తీగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అవును. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేవారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ డాటర్, ఓకే. మా అబ్బాయి, వీళ్ళందరితోని, మా వదినతో అందరితో మాట్లాడేవారు, మంచిగా ఉండేది. ఓకే. ఇలా జరుగుతున్న టైంలో హ్మ్. ఈ నమ్మకం, దీని యొక్క 7 ఇయర్స్ కార్డియల్ రిలేషన్స్లోనే హ్మ్. గట్టి నమ్మకం ఏర్పడ్డది. హ్మ్. అన్నయ్య చేసినటువంటి ఒకే ఒక తప్పిదం ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక చాలా పెద్ద మనిషి, మన స్టేట్లో, కంబైన్డ్ ఏపీ స్టేట్లో సర్వ్ చేసినాడు. అలాంటి ఆఫీసర్ కంటే తనకి రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్. Yes. సివిల్ సర్వీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది తనకి. అంత పెద్ద మనిషి మనకి మాట తప్పడు అని గుడ్డిగా నమ్మితే, నేను కూడా అన్నాను, సరే పెద్ద మనిషి కదా మనకేం ప్రాబ్లం లేదని చెప్పేసి నేను కూడా దాంట్లోకి నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు ఏందని. సో స్టార్టింగ్లో ఇంటికి వచ్చినప్పుడు కొంత నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పి మన బన్వర్లాల్ ఐఏఎస్ గారు, నేను ఢిల్లీ అసైన్మెంట్లో ఉన్నాను, నేను ఇక్కడ 4th ఫ్లోర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అప్పటికి. ఓకే. ఆ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, పెంట్ హౌస్ లాగా ఉంది. హ్మ్. నేను దగ్గరుండి నేను చేసుకోలేను కాబట్టి హ్మ్. సాంబశివరావు గారు మీరు చూసుకోండి, హ్మ్. పేమెంట్స్ ఉంటే మీరు చేయండి, బిల్స్ పెట్టుకోండి, హ్మ్. అది రాగానే నేను పే చేస్తానని చెప్పాడు. హ్మ్. కొద్దిగా రిపేర్స్ అవన్నీ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అవన్నీ 11,30,000 వరకు ఖర్చు చేసి హ్మ్. అవన్నీ బిల్స్ ఎవరెవరికి ఎంత ఇచ్చారో అవన్నీ పెట్టుకొని హ్మ్. ఆ బిల్స్ అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే. సో అవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో ఈ 11,30,000 అప్పుడు. హ్మ్. తర్వాత 2017-18 ఆ టైంలో అతను రిటైర్ అయినాడు. హ్మ్. రిటైర్ అయిన టైంలో హ్మ్. బన్వర్లాల్ గారు ఆల్రెడీ ఒక అల్వాలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అవును. నాకు ఈ రిటైర్మెంట్ టైంలో అతనికి ఒక ఛార్జ్ షీట్ వచ్చింది. ఓకే. ఛార్జ్ షీట్ ఎందుకు వచ్చిందంటే ఆయన 2000 నుంచి 2006 వరకు హ్మ్. ఒక హైదరాబాద్ కలెక్టర్స్ బంగ్లా 2000 టర్మ్ అయిపోయింది. అవునవును. సో ఇమ్మీడియట్గా అతను వెకేట్ చేయాలి. అవును. సో 2000లో అతను యారగెంట్గా నేను వెకేట్ చేయను, మీరు ఎక్కడ దిక్కున్న చోటు చెప్పుకోండి అని చెప్పేసి ఖాళీ చేయలేదు. సో 2000 నుంచి 2006 వరకు ఆ 7 ఇయర్స్ పీరియడ్లో రెంట్ కట్టకుండా ఉన్నందుకు టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 17.5 lakh రెంట్ వచ్చింది. హ్మ్. ఈ 17.5 lakh రెంటల్ ఏరియాస్ కట్టనందుకు మీరు అది కట్టాలి అని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అవును. సో మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, ఒక్క పైసా కూడా కట్టను హ్మ్. అని చెప్పేసి మాట్లాడితే, నువ్వు అంత కట్టకపోతే మేము రివ్యూ చేస్తాం, మళ్ళీ తగ్గిస్తామని చెప్పేసి మాట్లాడి మళ్ళీ రివ్యూ చేసి అతని కోసం ఒక ప్రొవిజన్ ఏమి ఇచ్చారంటే, నువ్వు 4.3 lakhs కట్టు, టోటల్ మీకు తగ్గించాం నిన్ను దృష్టిలో పెట్టుకుని. ఈ 4.3 lakhs కూడా ఎలా కట్టాలి, ఎవ్రీ మంత్ 5,000 5,000 5,000 నీ శాలరీలోంచి డిడక్ట్ అవుతుంది. హ్మ్. ఇలా డిడక్ట్ చేస్తుంటే బై ద టైమ్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ అదంతా 4.3 lakhs క్లియర్ అయిపోతుంది. క్లియర్. అది చేయమని చెప్పేసి అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే. ఆ 4.3 lakhs కూడా హ్మ్. నేను కట్టను, హ్మ్. మీరు దిక్కున్న చోటు చెప్పుకోండి అని చెప్పి మాట్లాడినాడు. ఓకే. ఎప్పుడైతే ఈ బన్వర్లాల్ గారు 11,10,000 అడ్వాన్స్ రెంట్ అడిగాడో, సో అన్నయ్య ఏం చెప్పాడంటే 1 month తర్వాత మీకు అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, ప్రస్తుతం నా దగ్గర లేవు, నా ఫ్రెండ్ని అడుగుతానని చెప్పాడు.
బట్ చెక్స్ కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు అన్నయ్య చెక్స్ ఇచ్చాడు. 4 పోస్ట్ డేటెడ్ చెక్స్ 1 ఇయర్ రెంట్ కవర్ అయ్యే విధంగా చెక్స్ ఇచ్చాడు. ఈ చెక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 మంత్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఆ 11 lakhs తీసుకొని వచ్చాడు. ఆ 11 lakhsతో పాటు అన్నయ్య 10,000 యాడ్ చేసి 11,10,000 బన్వల్లాల్ గారి వైఫ్కి వాళ్ళ పిఏకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బన్వల్లాల్ యొక్క పిఏ శ్రీనివాస్ ప్రసాద్ ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత బన్వల్లాల్ గారి పిఏకి ఫోన్ చేసి, నా అమౌంట్ అయితే మీరు తీసుకున్నారు కదా, నా చెక్స్ మీ సార్ దగ్గర ఉండిపోయినాయి, అది కలెక్ట్ చేసుకొని నాకు వాపస్ ఇవ్వు అంటే, దానిదేముంది సార్, నేను మా సార్తో మాట్లాడి రేపే తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి అన్నాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేస్తే, సార్ నేను వేరే చోట ఉన్నాను, ఇవాళ కుదరట్లేదు, రేపు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నేను ఇప్పిస్తానని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేస్తే అతను వెళ్ళి బన్వల్లాల్ దగ్గరికి వెళ్ళేసి, సార్ మనకి సాంబశివరావు గారు డబ్బిచ్చారు, బట్ మనం చెక్స్ మన దగ్గర ఉండిపోయినాయి, ఆ చెక్స్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలి, మీరు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నాడు. నీకేం ప్రాబ్లము, చెక్స్ ఉండని తర్వాత ఇద్దాంలే అన్నాడు. సో ఈ శ్రీనివాస్ ప్రసాద్, సార్ మనము డబ్బు తీసుకున్న తర్వాత మనము న్యాయంగా ధర్మంగా మన చెక్స్ అయితే అతనికి వాపస్ ఇవ్వాలి కదా సార్ అంటే, నీకేం ప్రాబ్లం, నీకేం నొప్పి, చెక్స్ నా దగ్గర ఉండని తర్వాత చూసుకుంటాను, నేను నాకు తెలుసు ఏం మాట్లాడాలో అని చెప్పేసి అన్నాడు. సో ఆయన ఫోన్ చేశాడు, సార్ నేను వెళ్ళి మాట్లాడాను, ఈవెన్ మేడం కూడా చెప్పాను, ఇట్లా సాంబశివరావు గారి అమౌంట్ తీసుకున్నాము, చెక్స్ వాపస్ ఇవ్వమని చెప్పేసి అంటే సార్ ఇవ్వట్లేదు, మీరు కూడా చెప్పండి అని చెప్పేసి అంటే ఆమె ఏం చెప్పలేదు, ఇతను ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాడు. సో అన్నయ్య ఏమన్నాడు, నిన్ను నమ్మి కదా నేను చెక్స్ నీకు ఇచ్చాను, అమౌంట్ నీకు ఇచ్చాను, నీ బాధ్యతగా తీసుకురావాలని చెప్పేసి అంటే, ఆయన సార్ నా బాసు పెద్ద మనిషి, ఆయనకి ఏం చెప్తామో, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, నీకేం నొప్పి అని చెప్పి మాట్లాడితే నేనేం చేయగలుగుతానని చెప్పేసి అని మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత సరేలే ఇంకా అని చెప్పేసి అనుకొని, అది ఆ ఫోన్ రికార్డింగ్ ఉంది, దాని అన్ని డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. సో దీని తర్వాత ఏమైందంటే, ఈ తరుణంలో ఎప్పుడైతే సెప్టెంబర్ 2020లో పే చేయాల్సిన ఇంట్రెస్ట్ వచ్చేసి 1,30,000 వరకు ఉంది, రెంట్ వచ్చేసి 1,10,000 వరకు ఉంది. సో ఇంట్రెస్ట్ అమౌంట్ రెంట్ కంటే ఎక్కువ ఉంది. సో ఎవ్రీ మంత్ తను రెంట్ కలెక్ట్ చేసుకోకపోయినా తను పే చేయాల్సిన బర్డెన్ ఎంత ఉంది, 20,000 అడిషనల్గా బర్డెన్ అతని మీదే ఉంది. సో ఎప్పుడైతే ఇది గ్రహించినాడో ఇతను ఏం చేసినాడు, నేను నా ఇంటికి వస్తున్నాను, మీరు ఖాళీ చేయండి అన్నాడు. సో అన్నయ్య ఏమన్నాడు, మీ ఇల్లు ఎప్పటికైనా మీదే, దానికి గురించి మేము అసలు వేరే డౌటే లేదు, కానీ నేను అంతకుముందు 11,30,000 ఇచ్చాను, ఒక 38 lakhs ఇచ్చాను, తర్వాత ఇప్పుడు 11,10,000 అడ్వాన్స్గా ఇచ్చాను, వీటన్నిటి మీద మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తా అన్నారు, దీని గురించి మీరు ఎప్పుడు పే చేస్తారో చెప్తే దానికి నాకు ఒక ఆన్సర్ ఇస్తే మీరు ఇచ్చిన మరుక్షణమే ఖాళీ చేస్తానంటే, నథింగ్ డూయింగ్, ఫస్ట్ ఖాళీ చేయి, అదంతా తర్వాత చూద్దాం, మీరు వెళ్ళిపోండి, మీరు బయటకి అని చెప్పేసి మాట్లాడినాడు. అంత యారగెంట్గా అడమెంట్గా మాట్లాడితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వేరే దిక్కు లేక అతను వెళ్ళి చీటింగ్ చేయబడ్డానని గ్రహించి జూబ్లీ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇస్తారా అని చెప్పేసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే అతను కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. తర్వాత మళ్ళీ అతను అన్నయ్య ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్నాడు. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే కోర్టు నుంచి రిఫర్ అయ్యి కేసు రిజిస్టర్ చేయమంది, చీటింగ్ ఇవన్నీ, అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు అన్నయ్య, సెకండ్ రిమైండర్ వచ్చింది, అయినా ఎఫ్ఐఆర్ చేయలేదు. మళ్ళీ రిమైండర్ ఇప్పిస్తే థర్డ్ రిమైండర్ తర్వాత ఎఫ్ఐఆర్ చేసినారు, బట్ విత్ గ్రేట్ డిఫికల్టీ ఎఫ్ఐఆర్ వాజ్ డన్, బట్ వితౌట్ కండక్టింగ్ ఎనీ ఇన్వెస్టిగేషన్. అంటే మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారు, ఆమె దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి తీసుకురండి, ఐఏఎస్ మీద కంప్లైంట్ ఇస్తారా అది అని బెదిరించి అన్ని తీసేసుకొని అక్కడికి వెళ్ళి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా దీంట్లో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. మనం ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఒక ఇది ఉంటుంది, లీగల్ ప్రాసెస్ ఏంటంటే కంప్లైనెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు సాటిస్ఫైడా అని. అప్పుడు సాటిస్ఫైడ్ అని చెప్పేసి రాసిస్తే దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ రిపోర్టు కోర్టులో వేస్తారు. సో ఇప్పుడు నేను ఆ రోజు తీసుకెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్ళి ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకొని, వీళ్ళు ఆల్రెడీ రిమాండ్ అయి ఉన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పేసి అన్నారు. సో ఇల్లు ఖాళీ చేస్తాము, ఎందుకంటే ఆ ఇల్లు గురించి మేము ఇప్పుడు అన్నయ్య కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఆ ఇంటిని కబ్జా చేయాలను, డాక్యుమెంట్స్ సృష్టించడము క్రియేట్ చేయడం మన నేచర్ కాదు, మేమేం క్రియేట్ చేయలేదు. మేము ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది ఏంటంటే, మాకు కొంత డబ్బు లాస్ అయింది,
మా అన్నయ్యకి లాస్ అయింది. ఆయన లాస్ అయిన డబ్బుని అతనికి పే చేయాలి, అతనికి జస్టిస్ చేయాలి. ఆయన లాస్ అయిన డబ్బు మాత్రమే పే చేయండి, ఇంట్రెస్ట్ కూడా అడగట్లేదు. ఆ డబ్బు నన్ను పే చేయండి. ఇంకోటి ఏంటంటే కేసులు అవన్నీ ఒక్క రోజులో మేము అన్ని లోకాదాలో పెట్టి కాంప్రమైజ్ అయిపోతాము. నా ప్రమోషన్ పోస్టింగ్ ఆపి పెట్టారు కదా, అందరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెడు చెప్పి బలవంతంగా ఆపి పెట్టారు. దాన్ని ఎట్లా చేస్తారో అది సొల్యూషన్ ఇచ్చి ఎంఓయూ రాసుకొని టైం ఇవ్వండి. ఒక 1 మంత్ 2 మంత్స్ టైం ఇచ్చేసి ఆటోమేటిక్గా ఖాళీ చేస్తాం. అదే రోజు చెప్పాను, రైటింగ్లో కూడా రాసేస్తాను చెప్పాను. సో ఇది ఆయన చెప్తున్నది. ఎందుకంటే డ్యూటీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలతో పాటు ఈ కేసు యొక్క మొత్తం డీటెయిల్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేను తప్పు చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయండి, కానీ ఫాల్స్ అలిగేషన్స్ మీద పెట్టి నా ప్రమోషన్స్ అనేది ఆపేశారనేది కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది.